أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అత్యంత దయగల మరియు అత్యంత కరుణామహుడైన అల్లాహ్ పేరుతో. طه తాహా. ما أنزلنا عليك القرآن لتشقى మేము ఈ ఖురాన్ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు. إلا تذكرة لمن يخشى కేవలం అల్లాహ్కు భయపడే వారికి హితబోధ చేయటానికే. تنزيلا ممن خلق الأرض والسماوات العلى ఇది ఈ ఖురాన్ భూమిని మరియు అత్యున్నతమైన ఆకాశాలను సృష్టించిన ఆయన అల్లాహ్ తరఫు నుండి క్రమక్రమంగా అవతరింపజేయబడింది. الرحمن على العرش استوى ఆ కరుణామయుడు సింహాసనం అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు. له ما في السماوات وما في الأرض وما بينهما وما تحت الثرى ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యనూ ఇంకా నేల క్రిందనూ ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. وإن تجهر بالقول فإنه يعلم السر وأخفى మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే ఆయన విననే వింటాడు. వాస్తవానికి ఆయనకు రహస్యంగా చెప్పుకునే మాటలేగాక అతి గోప్యమైన మాటలు కూడా తెలుస్తాయి. الله لا إله إلا هو له الأسماء الحسنى అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి. وهل أتاك حديث موسى ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? إذ رأى نارا فقال لأهلهم كثوا إني آنست نارا لعلي آتيكم منها بقبس أو أجد على النار هدى అతను ఒక మంటను చూసినప్పుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు, ఆగండి, నిశ్చయంగా నాకొక మంట కనబడుతోంది. బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకుని వస్తాను, లేదా ఆ మంట దగ్గర నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు. فلما أتاها نودي يا موسى అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు, ఓ మూసా, إني أنا ربك فاخلع عليك إنك بالوادي المقدس طوى నిశ్చయంగా నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు. وأنا اخترتك فاستمع لما يوحى మరియు నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని, వహీని జాగ్రత్తగా విను. إنني أنا الله لا إله إلا أنا فاعبدني وأقم الصلاة لذكري నిశ్చయంగా నేనే అల్లాహ్ను, నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ను స్థాపించు. إن الساعة آتية أكاد أخفيها لتجزى كل نفس بما تسعى నిశ్చయంగా తీర్పు ఘడియ రానున్నది. ప్రతి వ్యక్తి తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను. فلا يصدنك عنها من لا يؤمن بها واتبع هواه فتردى కావున దానిని విశ్వసించకుండా తన మనోవాంఛలను అనుసరించేవాడు నిన్ను దాని ఆ ఘడియ చింత నుండి మరలింపనివ్వరాదు. అలా అయితే నీవు నాశనానికి గురి కాగలవు. وما تلك بيمينك يا موسى మరియు ఓ మూసా, నీ కుడి చేతిలో ఉన్నది ఏమిటి? قال هي عصاي أتوكأ عليها وأهش بها على غنمي ولي فيها مآرب أخرى మూసా అన్నాడు, ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకుని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను, మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. قال ألقها يا موسى అల్లాహ్ అన్నాడు, ఓ మూసా, దానిని భూమి మీద పడవేయి. فألقاها فإذا هي حية تسعى
అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా మారిపోయి చురుకుగా చలించసాగింది. قال خذها ولا تخف سنعيدها سيرتها الأولى. అల్లాహ్ ఆజ్ఞాపించాడు, దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము. واضمم يدك إلى جناحك تخرج بيضاء من غير سوء آية أخرى. మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దానికెలాంటి బాధ కలుగకుండా అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది. ఇది రెండవ అద్భుత సూచన. لنريك من آياتنا الكبرى. ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి. اذهب إلى فرعون إنه طغى. నీవు ఫిరౌన్ వద్దకు పో, నిశ్చయంగా అతడు మితిమీరిపోయాడు. قال رب اشرح لي صدري. మూసా ఇలా మనవి చేసుకున్నాడు, ఓ నా ప్రభూ, నా హృదయాన్ని వికసింపజేయి. ويسر لي أمري. మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి. واحلل عقدة من لساني. నా నాలుకలోని ముడిని, ఆటంకాన్ని తొలగించు. يفقهوا قولي. దానితో వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి. واجعل لي وزيرا من أهلي. మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు. هارون أخي. నా సోదరుడైన హారూన్ను. اشدد به أزري. అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు. وأشركه في أمري. మరియు అతనిని నా వ్యవహారంలో సహాయకారిగా, భాగస్వామిగా చేయి. كي نسبحك كثيرا. మేము నీ పవిత్రతను బాగా కొనియాడటానికి. ونذكرك كثيرا. మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి. إنك كنت بنا بصيرا. నిశ్చయంగా నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకునే ఉంటావు. قال قد أوتيت سؤلك يا موسى. అల్లాహ్ సెలవిచ్చాడు, ఓ మూసా, వాస్తవంగా నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది. ولقد مننا عليك مرة أخرى. మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము. إذ أوحينا إلى أمك ما يوحى. అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వవలసిన ఆ సూచనను ఈ విధంగా సూచించాము. أن اقذفيه في التابوت فاقذفيه في اليم فليلقه اليم بالساحل يأخذه عدو لي وعدو له وألقيت عليك محبة مني ولتصنع على عيني. ఇతనిని, ఈ బాలుణ్ణి ఒక పెట్టెలో పెట్టి దానిని, ఆ పెట్టెను నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది. దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు. మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి మందు పోషింపబడేటట్లు చేశాను. إذ تمشي أختك فتقول هل أدلكم على من يكفله فرجعناك إلى أمك كي تقر عينها ولا تحزن وقتلت نفسا فنجيناك من الغم وفتناك فتونا فلبثت سنين في أهل مدين ثم جئت على قدر يا موسى. అప్పుడు నీ సోదరి నిన్ను అనుసరిస్తూ పోయి వారితో ఇలా అన్నది, ఇతనిని పెంచి పోషించగల ఒకామెను నేను మీకు చూపనా? ఈ విధంగా మేము నిన్ను మళ్లీ నీ తల్లి దగ్గరకు చేర్చాము, ఆమె కళ్లకు చల్లదనమివ్వటానికి, ఆమెను దుఃఖపడకుండా ఉంచటానికి. మరియు నీవొక వ్యక్తిని చంపావు, మేము ఆ ఆపద నుండి నీకు విముక్తి కలిగించాము. మేము నిన్ను అనేక విధాలుగా పరీక్షించాము. ఆ తరువాత నీవు ఎన్నో సంవత్సరాలు మద్యన్ వారితో ఉంటివి. ఓ మూసా, ఇప్పుడు నీవు మా నిర్ణయానుసారంగా ఇక్కడికి వచ్చావు. واصطنعتك لنفسي. మరియు నేను నిన్ను నా సేవ కొరకు ఎన్నుకున్నాను. اذهب أنت وأخوك بآياتي ولا تنيا في ذكري. నీవు మరియు నీ సోదరుడు నా సూచనలతో వెళ్ళండి, నన్ను స్మరించటంలో అశ్రద్ధ వహించకండి. اذهبا إلى فرعون إنه طغى.
మీరిద్దరూ ఫిరౌన్ దగ్గరకు వెళ్ళండి. అతడు మితమీరి ప్రవర్తిస్తున్నాడు. فقولا له قولا لينا لعله يتذكر أو يخشى కాని అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధ స్వీకరిస్తాడేమో లేదా భయపడతాడేమో. قالا ربنا إننا نخاف أن يفرط علينا أو أن يطغى మూసా మరియు హారూన్ ఇద్దరూ ఇలా అన్నారు, ఓ మా ప్రభూ, వాస్తవానికి అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని లేదా తలబెరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాను. قال لا تخافا إنني معكما أسمع وأرى అల్లాహ్ సెలవిచ్చాడు, మీరిద్దరూ భయపడకండి, నిశ్చయంగా మీరిద్దరితో పాటు నేను ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను. فأتياه فقولا إنا رسولا ربك فأرسل معنا بني إسرائيل ولا تعذبهم قد جئناك بآية من ربك والسلام على من اتبع الهدى కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి, నిశ్చయంగా మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇశ్రాయేల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు మరియు వారిని బాధ పెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకుని వచ్చాము మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై అల్లాహ్ తరపు నుండి శాంతి వర్ధిల్లుతుంది. إنا قد أوحي إلينا أن العذاب على من كذب وتولى నిశ్చయంగా ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగిపోతాడో అతనికి కఠిన శిక్ష తప్పక ఉంటుంది అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం వహీ ద్వారా తెలుపబడింది. قال فمن ربكما يا موسى ఫిరౌన్ అన్నాడు, ఓ మూసా, మీ ఇరువురి ప్రభువు ఎవరు? قال ربنا الذي أعطى كل شيء خلقه ثم هدى మూసా జవాబిచ్చాడు, ప్రతిదానికి దాని రూపాన్నిచ్చి తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు. قال فما بال القرون الأولى ఫిరౌన్ అన్నాడు, అయితే పూర్వం గతించిన తరాల వారి సంగతి ఏమిటి? قال علمها عند ربي في كتاب لا يضل ربي ولا ينسى మూసా జవాబిచ్చాడు, వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను. الذي جعل لكم الأرض مهدا وسلك لكم فيها سبلا وأنزل من السماء ماء فأخرجنا به أزواجا من نبات شتى ఆయనే మీ కొరకు భూమిని చదునుగా పరువుగా జేసి అందులో మీకు నడవటానికి త్రోవలను ఏర్పరిచాడు మరియు ఆకాశం నుండి నీటిని కురిపించాడు. మేము దాని ద్వారా రకరకాల వృక్షకోటిని పుట్టించాము. كلوا وارعوا أنعامكم إن في ذلك لآيات لأولي النهى మీరు వాటిని తినండి మరియు మీ పశువులకు మేపండి. నిశ్చయంగా అర్థం చేసుకోగలవారికి ఇందులో అనేక సూచనలున్నాయి. منها خلقناكم وفيها نعيدكم ومنها نخرجكم تارة أخرى దాని ఆ మట్టి నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము. ولقد أريناه آياتنا كلها فكذب وأبى మరియు వాస్తవానికి మేము అతనికి ఫిరౌన్కు మా సూచనలన్నీ చూపాము, కాని అతడు వాటిని అబద్ధాలన్నాడు మరియు తిరస్కరించాడు. قال أجئتنا لتخرجنا من أرضنا بسحرك يا موسى ఫిరౌన్ ఇలా అన్నాడు, ఓ మూసా, నీవు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా దేశం నుండి వెడలగొట్టటానికి మా వద్దకు వచ్చావా? فلنأتينك بسحر مثله فاجعل بيننا وبينك موعدا لا نخلفه نحن ولا أنت مكانا سوى సరే,
మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము. కావున మా మధ్య నీ మధ్య సమావేశానికి ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు. దాని నుండి మేము కాని నీవు కాని వెనుకాడకూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి. قال موعدكم يوم الزينة وأن يحشر الناس ضحى. మూసా అన్నాడు, మీతో సమావేశం ఉత్సవ దినమున నియమించుకుందాము. ప్రొద్దెక్కే వరకు ప్రజలందరూ సమావేశమై ఉండాలి. فتولى فرعون فجمع كيده ثم أتى. ఆ పిదప ఫిరౌన్ వెళ్లిపోయి తన తంత్ర సామగ్రిని సమీకరించుకుని తిరిగి వచ్చాడు. قال لهم موسى ويلكم لا تفتروا على الله كذبا فيسحتكم بعذاب وقد خاب من افترى. మూసా వారితో అన్నాడు, మీరు నాశనమవుగాక. అల్లాహ్పై అబద్ధాలు కల్పించకండి. అలా చేస్తే ఆయన కఠిన శిక్షతో మిమ్మల్ని నిర్మూలించవచ్చు. అల్లాహ్పై అబద్ధాలు కల్పించేవాడు తప్పక విఫలుడవుతాడు. فتنازعوا أمرهم بينهم وأسروا النجوى. ఇది విన్న తరువాత వారు ఆ విషయాన్ని గురించి తర్కించుకున్నారు, కాని తమ చర్చను రహస్యంగానే సాగించారు. قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم المثلى. వారు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకున్నారు, వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే. వీరిద్దరూ తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడలగొట్టి మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించగోరుతున్నారు. فأجمعوا كيدكم ثم أتوا صفا وقد أفلح اليوم من استعلى. కావున మీరు మీ యుక్తులను సమీకరించుకుని సమైక్యంగా రంగంలోకి దిగండి. ఈనాడు ప్రాబల్యం పొందినవాడే వాస్తవానికి సాఫల్యం గెలుపు పొందినవాడు. قالوا يا موسى إما أن تلقي وإما أن نكون أول من ألقى. వారు మాంత్రికులు ఇలా అన్నారు, ఓ మూసా, నీవు విసురుతావా లేదా మేము మొదట విసరాలా? قال بل ألقوا فإذا حبالهم وعصيهم يخيل إليه من سحرهم أنها تسعى. మూసా అన్నాడు, లేదు, మీరే ముందు విసరండి. అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్లు మరియు వారి కర్రలు వారి మంత్రజాలం వల్ల అతనికి మూసాకు చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి. فأوجس في نفسه خيفة موسى. దానితో మూసాకు తన మసనస్సులో కొంత భయం కలిగింది. قلنا لا تخف إنك أنت الأعلى. మేము అల్లాహ్ అన్నాము, భయపడకు, నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు. وألق ما في يمينك تلقف ما صنعوا إنما صنعوا كيد ساحر ولا يفلح الساحر حيث أتى. నీ కుడి చేతిలో ఉన్నదానిని విసురు, అది వారు కల్పించిన వాటిని మృంగివేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా మాంత్రికుని తంత్రమే, మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటునుంచి ఎలా వచ్చినా సరే. فألقي السحرة سجدا قالوا آمنا برب هارون وموسى. అప్పుడు ఆ మాంత్రికులు సాష్టాంగం సజ్దా లో పడుతూ అన్నారు, మేము హారూన్ మరియు మూసాల ప్రభువును విశ్వసించాము. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم في جذوع النخل ولتعلمن أينا أشد عذابا وأبقى. ఫిరౌన్ అన్నాడు, నేను అనుమతించక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు.
కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్లను వ్యతిరేక పక్షుల నుండి నరికిస్తాను మరియు మిమ్మల్ని అందరినీ ఖర్జూరపు దూలాల మీద శూలారోహణ చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు. قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما أنت قاض إنما تقضي هذه الحياة الدنيا. వారు మాంత్రికులు అన్నారు, మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సూచించిన ప్రభువు అల్లాహ్ ను వదలి మేము నీకు ప్రాధాన్యతనివ్వము. నీవు చేయదలచుకున్నది చేసుకో. నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించగలవు. ఇన్నా ఆమన్నా బిరబ్బినా లియగ్ఫిర లనా ఖతాయానా వమా అక్రహ్తనా అలైహి మినస్ సిహ్రి వల్లాహు ఖైరున్ వఅబ్కా. నిశ్చయంగా మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము. ఆయన అల్లాహ్ మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలను క్షమించేవాడు. ప్రతి ఫలమివ్వటంలో అల్లాహ్యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు. ఇన్నహు మన్ యతి రబ్బహు ముజ్రిమన్ ఫఇన్న లహు జహన్నమ లా యమూతు ఫీహా వలా యహ్యా. నిశ్చయంగా తన ప్రభువు ముందు పాపాత్ముడిగా హాజరయ్యే వాడికి తప్పక నరకం గలదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు. ومن يأته مؤمنا قد عمل الصالحات فأولئك لهم الدرجات العلا. ఎవడైతే విశ్వాసిగా హాజరవుతాడో మరియు సత్కార్యాలు చేసి ఉంటాడో అలాంటి వారికి ఉన్నత స్థానాలుంటాయి. జన్నాతు అద్నిన్ తజ్రీ మిన్ తహ్తిహా అల్-అన్హారు ఖాలిదీన ఫీహా వజాలిక జజాఉ మన్ తజక్కా. శాశ్వతమైన స్వర్గవనాలు వాటి క్రింద సెలయేళ్లు పారుతూ ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే పుణ్యవంతులకు దొరికే ప్రతిఫలం. وَلَقَدْ أَوْحَيْنَا إِلَى مُوسَى أَنْ أَسْرِ بِعِبَادِي فَاضْرِبْ لَهُمْ طَرِيقًا فِي الْبَحْرِ يَبَسًا لَا تَخَافُ دَرَكًا وَلَا تَخْشَى. మరియు వాస్తవానికి మేము మూసాకు దివ్యజ్ఞానం వహీ ద్వారా ఇలా తెలిపాము, నా దాసులను రాత్రివేళ తీసుకుని బయలుదేరు మరియు వారి కొరకు సముద్రం నుండి తడిలేని మార్గాన్ని ఏర్పరచు. వెంబడించి పట్టుబడతావేమోనని భయపడకు, సముద్రంలో మునిగి పోతావేమోనని కూడా భీతి చెందకు. فأتبعهم فرعون بجنوده فغشيهم من اليم ما غشيهم. ఆ పిదప ఫిరౌన్ తన సేనలతో వారిని వెంబడించి అక్కడికి చేరగానే సముద్రం వారిని హఠాత్తుగా అలుముకుని క్రమ్ముకున్నది. وأضل فرعون قومه وما هدى. మరియు ఫిరౌన్ తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగా చేశాడు మరియు వారికి సన్మార్గం చూపలేదు. يا بني إسرائيل قد أنجيناكم من عدوكم وواعدناكم جانب الطور الأيمن ونزلنا عليكم المن والسلوى. ఓ ఇశ్రాయేల్ సంతతి వారలారా, వాస్తవానికి మేము మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము. كلوا من طيبات ما رزقناكم ولا تطغوا فيه فيحل عليكم غضبي ومن يحلل عليه غضبي فقد هوى. ఇంకా ఇలా అన్నాము, మేము మీకు ప్రసాదించిన మంచి ఆహార పదార్థాలను తినండి, అందు తలబిరుసుతనం చేయకండి. అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు. وإني لغفار لمن تاب وآمن وعمل صالحا ثم اهتدى. అయితే ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను. وما أعجلك عن قومك يا موسى. మరియు మూసా తూర్ పర్వతం మీద ఉన్నప్పుడు అల్లాహ్ అన్నాడు, ఓ మూసా, నీవు నీ జాతి వారిని విడిచి శీఘ్రంగా ఇక్కడికి వచ్చిన కారణమేమిటి?
قال هم أولئك على أثري وعجلت إليك رب لترضى. మూసా జవాబిచ్చాడు, అదిగో వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు. నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ, నేను త్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను. قال فإنا قد فتنا قومك من بعدك وأضلهم السامري. అల్లాహ్ అన్నాడు, వాస్తవానికి నీ వెనుక మేము నీ జాతి వారిని పరీక్షకు గురిచేశాము మరియు సామిరి వారిని మార్గభ్రష్టులుగా చేశాడు. فرجع موسى إلى قومه غضبان أسفا قال يا قوم ألم يعدكم ربكم وعدا حسنا أفطال عليكم العهد أم أردتم أن يحل عليكم غضب من ربكم فأخلفتم موعدي. ఆ తరువాత మూసా కోపంతోనూ విచారంతోనూ తన జాతివారి వద్దకు తిరిగి వచ్చి అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, ఏమీ మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఏమీ ఒడంబడిక పూర్తి కావటంలో ఏమైనా ఆలస్యమయ్యిందా? లేదా మీ ప్రభువు యొక్క ఆగ్రహం మీపై విరుచుకు పడాలని కోరుతున్నారా? అందుకేనా మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగపరిచారు? قالوا ما أخلفنا موعدك بملكنا ولكننا حملنا أوزارا من زينة القوم فقذفناها فكذلك ألقى السامري. వారు అన్నారు, మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమే భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని అగ్నిలోకి విసిరాము. ఇదే విధంగా సామిరి కూడా వేశాడు. فأخرج لهم عجلا جسدا له خوار فقالوا هذا إلهكم وإله موسى فنسي. తరువాత అతడు సామిరి వారికొక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశాడు. దాని నుండి ఆవుదూడ అరుపు వంటి శబ్దం వచ్చేది. పిదప వారన్నారు, ఇదే మీ ఆరాధ్య దైవం మరియు మూసా యొక్క ఆరాధ్య దైవం కూడాను. కాని అతను దానిని మరచిపోయాడు. أفلا يرون ألا يرجع إليهم قولا ولا يملك لهم ضرا ولا نفعا. ఏమి అది వారికెలాంటి సమాధానమివ్వజాలదని మరియు వారికెలాంటి కీడుగాని మేలుగాని చేయజాలదని వారు చూడటం లేదా? ولقد قال لهم هارون من قبل يا قوم إنما فتنتم به وإن ربكم الرحمن فاتبعوني وأطيعوا أمري. మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, దీని విగ్రహం తో మీరు పరీక్షింపబడుతున్నారు మరియు నిశ్చయంగా ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు. కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి. قالوا لن نبرح عليه عاكفين حتى يرجع إلينا موسى. వారన్నారు, మూసా తిరిగి మా వద్దకు వచ్చే వరకు మేము దీనిని ఆరాధించకుండా ఉండలేము. قال يا هارون ما منعك إذ رأيتهم ضلوا. మూసా హారూన్తో అన్నాడు, ఓ హారూన్, నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు వారిని వారించకుండా నిన్ను ఎవరు ఆపారు? ألا تتبعني أفعصيت أمري. నీవెందుకు నన్ను అనుసరించలేదు? నీవు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించావా? قال يا ابن أم لا تأخذ بلحيتي ولا برأسي إني خشيت أن تقول فرقت بين بني إسرائيل ولم ترقب قولي. హారూన్ అన్నాడు, నా తల్లి కుమారుడా, సోదరుడా, నా గడ్డాన్ని గాని నా తల వెంట్రుకలను గాని పట్టిలాగకు. వాస్తవానికి ఇశ్రాయేల్ సంతతి వారిలో విభేదాలు కల్పించావు. నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు అని నీవు అంటావేమోనని నేను భయపడ్డాను. قال فما خطبك يا سامري. మూసా అన్నాడు, ఓ సామిరి, ఇక నీ సంగతేమిటి? قال بصرت بما لم يبصروا به فقبضت قبضة من أثر الرسول فنبذتها وكذلك سولت لي نفسي. సామిరి అన్నాడు, వారు చూడని దానిని నేను చూశాను.
ఆ తరువాత నేను సందేశహరుని జిబ్రీల్ పాదగుర్తుల నుండి ఒక పిడికెడు మట్టి తీసుకుని దాని ఆవు దూడ విగ్రహం మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది. قال فاذهب فإن لك في الحياة أن تقول لا مساس وإن لك موعدا لن تخلفه وانظر إلى إلهك الذي ظلت عليه عاكفا لنحرقنه ثم لننسفنه في اليم نسفا. మూసా అన్నాడు, సరే వెళ్ళిపో. నిశ్చయంగా నీ శిక్ష ఏమిటంటే నీవు జీవితాంతం నన్ను ముట్టవద్దు లా మిసాస అని అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా నీకు వచ్చే జీవితంలో శిక్ష నిర్ణయించబడి ఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు. మేము దానిని నిశ్చయంగా కాల్చుతాము, తరువాత దానిని భస్మం చేసి సముద్రంలో విసిరివేస్తాము. إنما إلهكم الله الذي لا إله إلا هو وسع كل شيء علما. నిశ్చయంగా మీ ఆరాధ్యదేవం అల్లాహ్ మాత్రమే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉంది. كذلك نقص عليك من أنباء ما قد سبق وقد آتيناك من لدنا ذكرا. ఓ ముహమ్మద్, ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము మరియు వాస్తవంగా మేము మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని ఈ ఖురాన్ను ప్రసాదించాము. من أعرض عنه فإنه يحمل يوم القيامة وزرا. దీని నుండి ముఖం త్రిప్పుకునేవాడు పునరుద్ధాన దినమున గొప్ప పాప భారాన్ని భరిస్తాడు. خالدين فيه وساء لهم يوم القيامة حملا. అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుద్ధాన దినమున వారికా భారం ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. يوم ينفخ في الصور ونحشر المجرمين يومئذ زرقا. ఆ దినమున బాకా సూర్ ఊదబడుతుంది మరియు మేము అపరాధులను ఒకచోట జమచేస్తాము. ఆ రోజు వారి కళ్ళు భయంతో నీలమైపోతాయి. يتخافتون بينهم إن لبثتم إلا عشرا. వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు, మీరు భూమిలో 10 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. نحن أعلم بما يقولون إذ يقول أمثلهم طريقة إن لبثتم إلا يوما. వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు అని అంటారు. ويسألونك عن الجبال فقل ينسفها ربي نسفا. మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను, నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు. فيذرها قاعا صفصفا. ఆ తరువాత దానిని భూమిని చదునైన మైదానంగా చేసి వేస్తాడు. لا ترى فيها عوجا ولا أمتا. నీవు దానిలో ఎలాంటి పల్లంగాని మిట్టగాని చూడలేవు. يومئذ يتبعون الداعي لا عوج له وخشعت الأصوات للرحمن فلا تسمع إلا همسا. ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు. అనంత కరుణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు. يومئذ لا تنفع الشفاعة إلا من أذن له الرحمن ورضي له قولا. ఆ రోజు సిఫారసు ఏమాత్రం పనికిరాదు, కాని అనంత కరుణామయుడు ఎవరికైనా అనుమతినిచ్చి అతని మాట ఆయనకు సమ్మతమైనదైతేనే తప్ప. يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون به علما. ఎందుకంటే ఆయనకు వారికి ప్రత్యక్షంగానున్నది మరియు పరోక్షంగానున్నది అంతా తెలుసు, కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు. وعنت الوجوه للحي القيوم وقد خاب من حمل ظلما. మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు, శాశ్వతుడు అయిన ఆయన అల్లాహ్
ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు నిశ్చయంగా విఫలుడవుతాడు. ومن يعمل من الصالحات وهو مؤمن فلا يخاف ظلما ولا هضما. మరియు సత్కార్యాలు చేస్తూ విశ్వాసి అయి ఉన్నవానికి ఎలాంటి అన్యాయంగాని నష్టంగాని జరుగునేమోనని భయపడే అవసరం ఉండదు. وكذلك أنزلناه قرآنا عربيا وصرفنا فيه من الوعيد لعلهم يتقون أو يحدث لهم ذكرا. మరియు ఈ విధంగా మేము ఈ ఖురాన్ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని లేదా వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని. فتعالى الله الملك الحق ولا تعجل بالقرآن من قبل أن يقضى إليك وحيه وقل رب زدني علما. అల్లా అత్యున్నతుడు సార్వభౌముడు పరమసత్యుడు. ఓ ముహమ్మద్, నీకు ఖురాన్ సందేశం వహీ పూర్తిగా అవతరింపజేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభూ, నా జ్ఞానాన్ని వృద్ధిపరచు. وَلَقَدْ عَهِدْنَا إِلَى آدَمَ مِنْ قَبْلُ فَنَسِيَ وَلَمْ نَجِدْ لَهُ عَزْمًا. మరియు వాస్తవానికి మేము ఇంతకు పూర్వం ఆదంతో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచిపోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَى. మరియు మేము దేవదూతలతో ఆదంకు సాష్టాంగం సజ్దా చేయండి అని ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం సజ్దా చేశారు. అతడు నిరాకరించాడు. فقلنا يا آدم إن هذا عدو لك ولزوجك فلا يخرجنكما من الجنة فتشقى. అప్పుడు అన్నాము, ఓ ఆదం, నిశ్చయంగా ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడలగొట్టనివ్వకండి, అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు. إن لك ألا تجوع فيها ولا تعرى. నిశ్చయంగా ఇక్కడ నీవు ఆకలిగొనవు మరియు వస్త్రహీనుడవు దిగంబరుడవు కావు. وأنك لا تظمأ فيها ولا تضحى. మరియు నిశ్చయంగా ఇందులో నీకు దాహము కలుగదు మరియు ఎండ కూడా తగలదు. فوسوس إليه الشيطان قال يا آدم هل أدلك على شجرة الخلد وملك لا يبلى. అప్పుడు శైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు, ఓ ఆదం, శాశ్వత జీవితాన్ని మరియు అంతంకాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా. فأكلا منها فبدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وعصى آدم ربه فغوى. ఆ పిదప వారిద్దరు దాని నుండి ఫలాన్ని తినగానే వారిద్దరికీ వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది మరియు వారిద్దరూ స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. ఈ విధంగా ఆదం తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి సన్మార్గం నుండి తప్పిపోయాడు. ثم اجتباه ربه فتاب عليه وهدى. ఆ తరువాత అతని ప్రభువు అతనిని తన కారుణ్యానికి ఎన్నుకుని అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి అతనికి మార్గదర్శకత్వం చేశాడు. قال اهبطا منها جميعا بعضكم لبعض عدو فإما يأتينكم مني هدى فمن اتبع هداي فلا يضل ولا يشقى. అల్లాహ్ అన్నాడు, మీరిద్దరూ కలిసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులై ఉంటారు, కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించేవాడు మార్గభ్రష్టుడు కాడు మరియు దురవస్థకు గురికాడు. ومن أعرض عن ذكري فإن له معيشة ضنكا ونحشره يوم القيامة أعمى. మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా
అతని జీవితం ఇరుకైపోతుంది మరియు పునరుద్ధాన దినమున అతనిని అంధునిగా లేపుతాము. قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا. అప్పుడతను అంటాడు, ఓ నా ప్రభూ, నన్నెందుకు గ్రుడ్డివానిగా లేపావు? వాస్తవానికి నేను ప్రపంచంలో చూడగలిగే వాణ్ణి కదా. قال كذلك أتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى. అప్పుడు అల్లాహ్ అంటాడు, మా సూచనలు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వాటిని విస్మరించావు, మరియు అదే విధంగా ఈ రోజు నీవు విస్మరించబడుతున్నావు. وكذلك نجزي من أسرف ولم يؤمن بآيات ربه ولعذاب الآخرة أشد وأبقى. మరియు ఈ విధంగా మేము మితిమీరి ప్రవర్తిస్తూ తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది. أفلم يهد لهم كم أهلكنا قبلهم من القرون يمشون في مساكنهم إن في ذلك لآيات لأولي النهى. వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఏమి దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా ఇందులో అర్థం చేసుకునే వారికి ఎన్నో సూచనలున్నాయి. ولولا كلمة سبقت من ربك لكان لزاما وأجل مسمى. మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండకపోతే వీరికి ఈ పాటికే శిక్ష తప్పక విధించబడి ఉండేది. కాని వీరి గడువు కాలం నిర్ణయించబడి ఉంది. فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل غروبها ومن آناء الليل فسبح وأطراف النهار لعلك ترضى. కావున ఓ ముహమ్మద్, వారు పలికే మాటలకు నీవు ఓర్పు వహించు. సూర్యుడు ఉదయించకముందు మరియు అస్తమించకముందు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రి సమయాలలో మరియు పగటి వేళలలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు. అప్పుడు నీకు సంతుష్టుడవవుతావు. ولا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم زهرة الحياة الدنيا لنفتنهم فيه ورزق ربك خير وأبقى. మేము వారిలో చాలా మందికి వాటితో వారిని పరీక్షించటానికి వారు అనుభవించటానికి ఇచ్చిన ఇహలోక జీవిత శోభను నీవు కళ్ళెత్తి చూడకు. నీ ప్రభువు ఇచ్చే జీవనోపాధియే అత్యుత్తమమైనది మరియు చిరకాలముండేది. وأمر أهلك بالصلاة واصطبر عليها لا نسألك رزقا نحن نرزقك والعاقبة للتقوى. మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు, మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము, మేమే నీకు జీవనోపాధిని ఇచ్చేవారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు. وقالوا لولا يأتينا بآية من ربه أولم تأتهم بينة ما في الصحف الأولى. మరియు వారంటారు, ఇతను ఈ ప్రవక్త తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన మహిమ ఎందుకు తీసుకురాడు? ఏమీ పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా? ولو أنا أهلكناهم بعذاب من قبله لقالوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك من قبل أن نذل ونخزى. ఒకవేళ మేము దీనిని ఈ ఖురాన్ను ముహమ్మద్ను పంపక ముందే వారిని శిక్షించి ఉంటే వారు అనేవారు, ఓ మా ప్రభూ, నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? అలా చేస్తే నిశ్చయంగా మేము అవమానం పొంది అగౌరవం పాలుకాక ముందే నీ సూచనలను పాటించేవారం కదా. قل كل
متربص فتربصوا فستعلمون من أصحاب الصراط السوي ومن اهتدى. వారితో ఇలా అను, ప్రతి ఒక్కడూ తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచి ఉండండి. సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు. జజాకుం అల్లాహ్ ఖైర్.